ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. చాలా రోజులు గడువు తర్వాత మళ్ళీ ఈరోజు అంటే మధ్యలో 3 వారాల గడువు వచ్చింది. ఎంతమందికి సబ్జెక్ట్ ఉందో ఆవిరైపోయిందో తెలియదు. అయినా సరే మనం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతారు. లోకంలో ఒక సామాన్యుడు అంటే ఏమీ తెలియని వాళ్ళు లోకంలో బ్రతికి సాంసారిక సుఖాన్ని అంటే భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ చేసుకుంటూ ఒక సంసార జీవితం గడపాలన్నా, కాదు బాగా డబ్బులుండి భోగాలను అనుభవించుకుంటూ ఎంజాయ్ చేయడానికే జీవితం అనుకోవాలన్నా, అట్లా కాదు భక్తితో పరమాత్మకు అంకితమై బ్రతకాలన్నా, అట్లా కూడా కాదు మీలాగా బుద్ధిమంతుల్లాగా సాధకుల్లాగా సాధన చేయాలన్నా, ఇంకా శ్రేష్టంగా అయితే గురువు సన్నిధికి వెళ్ళి గురువుకి సేవ చేయాలన్నా ఏం కావాలి? మనసు ఒక్కటి చేసేస్తారా? ఇవన్నీ సంకల్పం చేత చేయగలమా? పరికరమేమి? బుద్ధి, మనస్సు అనేవి సూక్ష్మ పరికరాలు కదా. అప్పుడు బయటికి క్రియారూపం ఎట్లా చేస్తాము? చేయలేం. భోగాలను అనుభవించాలనుకోండి, ఏం కావాలి మీకు? శరీరం. అదెంత ముఖ్యమైంది. అందులో మానవ శరీరం చాలా ముఖ్యమైంది. మీకు బుద్ధి మనసిస్తే మీరు ఇవేవి చేయలేరు. అంటే సంకల్ప స్థానంలో ఉండొచ్చు, మీకు చేయాలన్న బుద్ధి కూడా ఉండొచ్చు, కానీ దాన్ని క్రియారూపంలోకి యాక్షన్లోకి తీసుకురావాలంటే మాత్రం శరీరం చాలా చాలా అవసరం. అందుకే మానవ శరీరాన్ని పొందిన జీవుడి యొక్క విశిష్టతయే సృష్టిలో ప్రత్యేకం, చాలా గొప్పది. అయితే ఈ శరీరాన్ని గురించి మనకున్న అవగాహన, సామాన్యులకున్న అవగాహన ఎట్లా ఉంటుందంటే, శరీరానికి అంతం ఉంది కనిపిస్తుంది. పెద్దగా దాని గురించి మాటిమాటికి చెప్పనక్కర్లేదు. ఆ అంతం ఎట్లా ఉంది? ఈ శరీరంతో మొత్తం చాప్టర్ క్లోజ్. అంటే ఇక్కడతో ఈ జీవితం అయిపోతుంది అనే కదా అందరు అనుకుంటారు. కానీ అట్లా కాదురా బుజ్జి అంటోంది శాస్త్రం. ఎందుకంటే శరీరం అంటే మనమేమో ఈ కనిపించే తోలుబొమ్మను మాత్రమే పరిగణలోకి తీసుకొని కన్సిడర్ చేసి, దీన్ని చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటుంది? అటు లౌకిక సంసారం లేదు, భోగాలు లేవు, సాధన లేదు, భక్తి లేదు, సేవ లేదు, ఏది లేదు అని అట్లాంటి ఆలోచనలో బ్రతుకుతుంటాం. కానీ అది నిజం కాదు. ఎందుకంటే చావు, మరణం అనే ఒక అంశంతో ఈ శరీరంలో 2 రూపాలు మాత్రమే కనిపించకుండా పోతాయి. ఏమిటా 2 రూపాలు? ఈ పాటికి మనం మననం చేసిన దానికి మీరు చెప్పగలగాలి. స్థూల శరీరం, లేదు సూక్ష్మ శరీరమే. కానీ సూక్ష్మ శరీరంలో కూడా మనం 3 రూపాలను మననం చేసాం. దాంట్లో ఒకటి మాత్రమే మరణంతో కనిపించకుండా పోయేది ప్రాణం, ప్రాణమయ కోశం. స్థూల శరీరము, ప్రాణమయ కోశం మాత్రమే ఈ స్థూల శరీరం యొక్క మరణం అని మనం అనుకునే దాంతో పాటు కనిపించకుండా పోతాయి. మిగతా 5 అంశాలు, శరీరానికి 5 అంశాలు ఉంటాయని శాస్త్రం చెప్తోంది. ఏమిటా 5 అంశాలు? మనం ఏమన్నాం? దాన్ని పంచకోశములు అన్నాం. పంచకోశంలో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 రూపాల్లో శరీరం ఉంది. ఇంతవరకు మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం, గుర్తుందా? గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మరణంతో పోయేది 2. ఏమిటి? అన్నమయ కోశం పోతుంది, ప్రాణమయ కోశం కూడా పోతుంది.
కనిపించదు. ఎందుకంటే ఏ ప్రాణవాయువు దేహంలోంచి పోతే అప్పుడే మనం మరణం అంటున్నాం దాన్ని. ఇప్పుడు ఉన్నప్పుడు అది దేహాన్ని, స్థూల శరీరాన్ని నడిపిస్తోంది. అంతవరకు మనం ప్రాణమయ కోశాన్ని మననం చేశాం. అయితే ఈ సూక్ష్మ అంశంలో మిగిలిన 3 శరీరాలు ఇంకా ఉన్నాయి. అవేమిటి? మనోమయ కోశము, చెప్పండి, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ 3 రూపాలు, శరీరంలోని 3 భాగాలు మరణం తర్వాత కూడా ఉంటాయి. వీటితో ఉండేవాడినే జీవుడు అంటుంది శాస్త్రం. ఇప్పుడు శాస్త్రం చెప్తే మనకేమిటి నిరూపణ? చెప్పండి. తర్వాత ఏమవుతుంది ఎవడికి తెలుసు? అది ఎట్లా ఉంటుందంటే, మరణం అంటే ఏమిటో జీవించి ఉండగా చెప్పలేం, మనం మరణించిన తర్వాత కూడా చెప్పలేం. అంటే ఆ అనుభవాన్ని చెప్పటానికి నిస్సహాయుడు మనిషి. అవునా? మరణం అంటే ఏమిటో ఏం చెప్పగలరా ఎవరైనా? అప్పటికి ఎన్నోసార్లు చచ్చిపోయినా, ఇప్పటికి అనేక జన్మల్లో చచ్చిపోయినప్పటికీ అదేమిటో మనం మాటల్లో మాత్రం చెప్పలేం. అయితే శాస్త్రము మనం చెప్పలేని దాన్ని విశదీకరించి చెప్తోంది. అయితే నేను శాస్త్రాన్ని నమ్మని అన్నాడు అనుకోండి ఎవరైనా, ఇంకేం చేయగలిగిందే ఉంటుంది? ఏం లేదు. కానీ శాస్త్రాన్ని నమ్ముతాను. కానీ శాస్త్రం ఏం ప్రమాణం? ఎటువంటి ప్రమాణం? మీకు ప్రమాణాలు గుర్తున్నాయా? ఒకసారి చెప్పుకున్నాం. అనుమాన ప్రమాణం, ఇంకా ప్రత్యక్ష ప్రమాణం, పరోక్ష ప్రమాణం, సరే. ఇప్పుడు ఆ ప్రమాణాలు పక్కన పెడితే శాస్త్రం ఏ ప్రమాణం? శాస్త్ర వాక్యం ఏం ప్రమాణం? ప్రత్యక్షమా, పరోక్ష ప్రమాణం. అందుకే పరోక్ష ప్రమాణాన్ని నేనెట్లా ఒప్పుకుంటాను అని అడగచ్చు ఎవరైనా. అటువంటి వాళ్లకు ఇప్పుడు మనం చెప్తున్నది ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఎందుకు మననం చేస్తున్నాం? ఈ 5 శరీరాల రూపాలను ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఇప్పుడు శాస్త్రం చెప్పింది వదిలేస్తే, ఇప్పుడు జీవించి ఉండగానే మీ శరీరం అంతా మీరు తిరుగుతున్నారు కదా, ఈ 5 ఉన్నాయా లేవా? 5 ఉంటేనే మనిషి తిరుగుతాడా? 5లో కొన్ని తీసేసి తిరుగుతుంటాడా? 5 ఉంటే తిరుగుతుంటాడు. కానీ మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఉంది కదా, ఎవరిని అడుక్కునే అవసరం లేదు కదా. ఇప్పుడు దాన్ని గుర్తించాలి. మనం ఉండగానే 5 రూపాలను, శరీరం యొక్క 5 రూపాలను గుర్తించగలిగితే, దేహం విడిచిన తర్వాత ఏది పోతుందో మనకు బాగా స్పష్టంగా తెలుసు కనుక ఏది ఉంటుందో ఇప్పుడు అనుభవంలోనే తెలిసిపోతుంది. ఎవరో శాస్త్రం చెప్తే, గురువు చెప్తే నమ్మవలసిన అవసరం నాకు లేదని అన్నా, నమ్మినా కూడా అనుభవ ప్రమాణం కావాలి. ఆ అనుభవ ప్రమాణం మీకు రావాలనే ఈ బోధ. అయితే చెప్పినంత మాత్రాన వస్తుందంటారా? విన్నంత మాత్రాన వస్తుందా? 2 రాదు. కానీ ఇది అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఏదైతే పంచకోశాల వివరణ అయిపోయిన తర్వాత అవస్థాత్రయాలు అయిపోయినాయి కాబట్టి, ఆ తర్వాత అవస్థాత్రయం ఉంటుందన్నమాట. అంటే 3 అవస్థలు కూడా ఉన్నాయి ఈ జీవితానికి. అది కూడా అయిన తర్వాత మీకు ప్రాక్టికల్ సెషన్ పెట్టాలని వీడి సంకల్పం. అది ఎంతగా కుదురుతుందో, ఎంతమందికి తీవ్రమైన ఆసక్తి ఉంటుందో వాళ్ళకే స్పెషల్ క్లాస్ అది. ఇట్లా సామూహికంగా కాకుండా ఎవరికి నిజంగానే ఈ 5 కోశాలు నేను గుర్తించాలి నా లోపల నేను. ఎందుకంటే ఇప్పుడు మనోమయ కోశం దాకా ఉన్నాము, అది చెప్పుకుంటున్నాము. విజ్ఞానమయ కోశము అది ఆనందమయ కోశం కూడా కారణ శరీరం చెప్పుకుంటాం. అది అయిన తర్వాత జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అంటారు. ఈ అవస్థాత్రయాన్ని కూడా మనం మననం చేస్తాం. చేసిన తర్వాత మీకు ఒక ప్రాక్టికల్ సెషన్ ఉంటే అప్పుడు మీ సాధనలో మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారని వీడు సంకల్పం చేశాడు. అది అర్థం కావాలి. ఇప్పుడు మీకు హోంవర్క్ ఇచ్చాడు అనుకోండి, మీరు చేయటం లేదు, చెయ్యరు కూడా. అంటే అక్కడ ఏం అవసరం అవుతుంది? మీకు ఒక ట్యూషన్ టీచర్ కావాల్సిన పిల్లల్లాగా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆ ట్యూషన్ కూడా వీడే చెప్పి, అది కూడా వీడే ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు, అనుభవ ప్రమాణం అయ్యేటట్టు చేయాలని ఒక సంకల్పం. అంతలోగా ఈ విన్నదాన్నంతా ఎక్కడికక్కడే ఈ గంటలో మర్చిపోకుండా కాస్త ధారణ చేయాలి. ఎందుకంటే ప్రాక్టికల్స్కి వెళ్ళామనుకోండి, సైన్స్లో ఎట్లా ఉంటుంది? థియరీ చెప్పి ప్రాక్టికల్స్ చేయిస్తారు. థియరీ మర్చిపోతే ప్రాక్టికల్స్ చేయగలరా?
చేయలేరు. సైన్స్ కెమిస్ట్రీ ల్యాబ్ అయినా సరే, ఫిజిక్స్ ల్యాబ్ అయినా సరే, ఎక్కడైనా సరే అట్లా చేయలేరు. కాబట్టి మీరు ఇదంతా కూడా మననం చేసి పునః మననం అంటే మళ్ళీ మళ్ళీ మననం చేసి, మననం చేయటం అంటే ఏమిటంటే విన్నదాన్ని రీకలెక్ట్ చేసుకోవటం. మీరు ఎప్పుడైనా ఆవుని చూసారా గడ్డి తినటం? ఈ సిటీలో ఆవులు ఎక్కడ కనిపిస్తాయనకుండా కొంచెం చూడకపోయినా సరే ఊహించుకోవచ్చు. ఆవు గేదె అవి ఏం చేస్తాయి? తినేటప్పుడు గడ్డి పెట్టిందంతా ఒకసారి తినేస్తాయా? ఏం చేస్తాయి? అంతా తీసుకొని దాన్ని కచ్చపచ్చగా నలిపి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత తీరిగ్గా వెళ్ళి కూర్చొని దాన్ని నెమరు వేసి బాగా పళ్ళతో గ్రైండ్ చేసి అప్పుడు జీర్ణకోశంలోకి పంపిస్తుంది. దీన్ని నెమరు వేయటం అంటారు, ఇంగ్లీష్లో కట్ చూయింగ్ అంటారు. అది చేయాలి మీరు ఇప్పుడు. అంటే ఈ గంటలో చెప్పిందంతా కూడా మీరు లోపలికి తీసేసుకొని, ఇప్పుడు మీకు ఒకసారిగా ఆవులాగా లోపలికి తీసుకొని పెట్టుకోలేకపోయినా యూట్యూబ్లో ఇవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ తీరిక దొరికినప్పుడు తీరిక చేసుకొని, దొరికినప్పుడు కాకుండా తీరిక చేసుకొని వింటే ధారణ అవుతుంది. ఇవన్నీ మర్చిపోరు. అప్పుడు థియరీలో కాస్త మీరు పర్ఫెక్ట్ అయితే ఆ తర్వాత ప్రాక్టికల్. కావాలా మీకు అందరికీ ప్రాక్టికల్ క్లాసెస్? ఎంతమందికి కావాలి? చెయ్యెత్తడానికైతే చాలామంది అందరూ ఎత్తినట్టున్నారు. సరే, వచ్చినప్పుడు చూద్దాం ఎంతమంది వస్తారనేది. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మనోమయ కోశం దగ్గర ఉన్నాం. మనోమయ కోశాన్ని మననం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ముందు ఒక ప్రశ్న అడుగుతాడు మిమ్మల్ని. ప్రతిసారి మొదలు పెట్టేటప్పుడు దేహం విడిచేస్తాడు, చస్తాడు అనే ఒక మాటలు అధ్యాత్మ విద్యలో అవి సర్వసాధారణం కదా. అట్లా ఎట్లెట్లాగో ఉంటుంది. ఎప్పుడు చూసినా చావు గురించేనా, బ్రతుకు గురించి మాట్లాడరా అని. కానీ మీకు ఒక విచిత్రం చెప్పాలా? ఇప్పుడు ఈ చావు గురించి ధైర్యంగా లోకంలో మాట్లాడగలిగింది ఇద్దరే. ఒకరు ఎవరు? ఇప్పుడు వీడు చెప్తున్నాడు మీకు కాబట్టి బోధ చేసే గురువు, అది మనకు అర్థమైంది. ఇంకొకరు కూడా చేస్తారు ఆ పని. మీకేమైనా తెలుసా? ఐడియా ఉందా? మీ ఇంటికి వచ్చి మీ సోఫాలో కూర్చొని మీ చావు గురించి మాట్లాడగలిగిన ధైర్యం ఎవరికి ఉంది? ఇంకొకరికి చెప్పండి చూద్దాం. యమధర్మరాజు వచ్చి మీ సోఫాలో కూర్చుంటాడా? డాక్టరు అంటే చావు గురించి చెప్పడు పాపం, బతికించాలని ప్రయత్నం చేస్తుంటాడు ఎప్పుడు కూడా. చచ్చిపోతారని చెప్తారా? చచ్చిపోయేటట్టున్నా చెప్పడు. అట్లాంటి డాక్టర్లు ఉండరు. సెల్ఫ్ కూడా కాదు. కరెక్ట్. ఎల్ఐసి ఏజెంట్కి మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. జిందగీకి సాత్ భీ జిందగీకి బాధ అంటాడు. అంటే జిందగీ తర్వాత ఏదుందో దాని గురించి మాట్లాడగలిగిన వాడు ఒక్క ఎల్ఐసి ఏజెంట్. చక్కగా వస్తాడు, మీ సోఫాలో కూర్చుంటాడు, ఫ్యాన్ వేయించుకుంటాడు, కాఫీ కూడా తాగితే తాగుతాడు, ఇస్తే మీ భార్యతోనే మీరు చచ్చిపోతే ఏమవుతుందో చెప్తూ ఉంటాడు. చెప్తాడా లేదా? దాన్ని సమాజం అంతా ఎట్లా యాక్సెప్ట్ చేసింది? ఒకప్పుడు కొంచెం కష్టంగా అనిపించేది. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, కీడించి మేలించాలని సామెత ఉన్నప్పటికీ కూడా శుభం పలకాలి, చావు గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇన్సూరెన్స్ అంటే మస్ట్, మ్యాండేటరీ, మస్ట్ అయిందా? అంటే ఏం చేయించారు ఎల్ఐసి వాళ్ళు? సమాజం చేత నువ్వు చచ్చిపోతావని ఒప్పించుకునేటట్టు చేస్తారా లేదా? చెప్పండి. ఎవరికైనా కోపం వస్తుందా వాళ్ళ మీద? అదిగాక చాలా మేలు చేసిన వాళ్ళలాగా కనిపిస్తాడు వాడు. మన దగ్గర మన డబ్బే తీసుకుని నీ చావు గురించి చెప్పుకుంటూ దేవుడిలాగా కనిపిస్తాడా లేదా? అదే మాట గురువు చెప్తే వీడికి ఇంకో మాట రాదా అసలు అని అనిపిస్తుంది. అవునా? అంటే ఇక్కడ మనం ఏం ఒప్పుకుంటామంటే లౌకికం కోసం, అంటే లోకంలో బ్రతుకు కోసం అయితే ఇన్సూరెన్స్ కావాలి మనకు. అది అయినా లోకంలో బ్రతుకు కూడా కాదు కదా. జిందగీకి బాధ ఏముంటుంది? మీకేమైనా ఒరుగుతుందా? మీ వాళ్లకు సెక్యూరిటీ అంతే. డబ్బు సెక్యూరిటీ, అది కూడా. డబ్బేం పెద్ద సెక్యూరిటీయా? అన్నిటికీ డబ్బే పనిచేస్తుంది అంటారా? అయినా తప్పదని మీరు అంటే ఇంక వీడు సరే అంటాడు ప్రస్తుతానికి. అక్కడ వాళ్ళు ఏం రాస్తారు? ఎల్ఐసి వాళ్ళది క్యాప్షన్ ఏమిటో తెలుసా మీకు? ఇట్లా ఒక
చేతికి ఒక దీపం మధ్యలో పెట్టి వాళ్ళు ఆపుతూ ఉంటారు అన్నమాట దాన్ని. చూసారు కదా, ఇదేమో వాళ్ళ ఎంబ్లం. వాళ్ళ క్యాప్షన్ ఏమిటి ఎప్పుడైనా గమనించారా? కాదు, వాళ్ళు ఒక చక్కగా సంస్కృతంలో రాసుకుంటారు ఒకటి, యోగక్షేమం వహామ్యహం అంటాడు. విన్నారా? ఈసారి వినండి, చూడండి. మీకు ఇదివరకు ఆ వాక్యం పరిచయం లేదు కాబట్టి మీరు వినుండరు, దాన్ని రాసినా చదివినా దాన్ని పట్టించుకొని ఉండరు. ఈసారి చూడండి, యోగక్షేమం వహామ్యహం అంటే నీ యోగక్షేమాలు నేను వహిస్తాను అని అంటున్నారన్నమాట వాళ్ళు. అది ఎక్కడి నుండి తీసుకున్నారంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వాక్యం. అది భగవంతుడు అన్నాడు అక్కడ యోగక్షేమం వహామ్యహం అని. అంటే అది కూడా ఏం చేశారు అంటే తెలివిగా శ్లోకంలో 4వ పాదం మాత్రమే తీసుకున్నారు వాళ్ళు. శ్లోకానికి 4 పాదాలు ఉంటాయన్నమాట, 4 భాగాలుగా చేయొచ్చు. 4వది మాత్రమే తీసుకున్నారు. దాని ముందు 3 ముక్కలు చెప్పాడు స్వామి. అది ఎవడూ పట్టించుకోడు. భక్తులు కూడా ఆయన కదా మన యోగక్షేమాలు చూసుకుంటాడని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కానీ దానికి కండిషన్స్ పెట్టాడు స్వామి దాని ముందు. ఏమిటంటే అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అనన్యాస్ చింతయంతో మాం, ఎవరైతే అనన్య చింతనతో అంటే అన్యమైన దృష్టి లేకుండా మా ఉపాసతే నన్నే ఉపాసన చేస్తారో, సతతయుక్తానాం తేషాం, ఎవరైతే నిత్యయుక్తులు అంటే ఒకప్పుడు కాస్త స్మరించి తర్వాత వదిలేస్తారని కాదు అర్థం అక్కడ. అట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళ యోగక్షేమాల భారాన్ని నేను తీసుకుంటాను. ఇంకా వాడికి ఏ చింత అక్కర్లేదు. అనన్యాస్ చింతయంతః మాం ఏ జనా పర్యుపాసతే, ఏ జనులైతే అట్లా ఉపాసన చేస్తారో వాళ్ళ భారం తీసుకుంటానన్నాడు. కానీ అందరికీ ఒకటే చెప్పలేదు ఆయన. అంటే కండిషన్ చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక ముక్క తీసుకొని అందులోంచి ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కోసం వాడేసుకున్నారు. ఎవరు ఆలోచిస్తారు కనుక హిందూ ధర్మంలో అంత తీరిక ఓపిక ఎవ్వరికి ఉండదు అనమాట. ఏవైనా వాక్యాలు తీసుకుంటారు, ఎవరైనా వాడుకుంటారు. శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ దగ్గర కూడా వాళ్ళు ఏం పెడతారో తెలుసా మీకు? నభస్పృశ్యం అని పెట్టుకుంటారు. నభం అంటే ఆకాశం అనమాట. ఆకాశాన్ని అంటుకుంటున్నాం, అది కూడా భగవద్గీత కాపీ వాక్యం. అట్లాగా అన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. సరే, ఇప్పుడు మీకు చెప్పొచ్చింది ఏమిటంటే ఏ ఇన్సూరెన్స్ కోసము మీరు ఎంత నెలకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటే ఉండేది, ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా. అది లేకపోతే ఎట్లా? ఎందుకంటే నానా రకాల విచిత్రమైన రోగాలన్నీ మనకు వస్తాయి కాబట్టి వాటికి ఇన్సూరెన్స్ లేకపోతే ఈ మెడికల్ రాక్షసుల చేతుల్లో పడితే వాళ్ళ బిల్లు చూస్తేనే చచ్చిపోతాడు వీడు. రోగం చేత చచ్చిపోవడం తర్వాత సంగతి, బిల్లు చూడగానే వీడికి హార్ట్ అటాక్ వస్తుంది. అట్లా ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కావాలి. ఇప్పుడు ఇది లైఫ్కి సంబంధించినంత మటుకు ఇది బాగుంది. మరి జన్మాంతర ఇన్సూరెన్స్ కావాలా మీకు? అక్కర్లేదా? కావాలా? ఈ జన్మతో బ్రతికినంత బ్రతికి తర్వాత సంగతి బాద్ మే దేఖా జాయేగా అంటారా? తర్వాత చూసుకుందాం అంటారా? అట్లా సామాన్యులు అంటారు. మీలాంటి బుద్ధిమంతులు అట్లా అనరు కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారు. ప్రతిసారి మిమ్మల్ని బుద్ధిమంతులు ఎందుకంటున్నాం? బుద్ధి గలవాడు బుద్ధిమంతుడు. మీకు బుద్ధి ఉందా లేదా? ఎట్లాంటి బుద్ధి అనేది విజ్ఞానమయ కోశంలో చూద్దాము. బుద్ధి అయితే ఉంది, మీరు ఒప్పుకున్నారు కాబట్టి అది బుద్ధిమంతుల లక్షణం అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ అధ్యాత్మ విద్య అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లాగా ఇది జన్మాంతర ఇన్సూరెన్స్ అన్నమాట. ఏమిటంటే జీవుడు ఇప్పుడు మనిషి అయ్యాడు, మళ్ళీ మనిషి అవుతాడని గ్యారంటీ ఉందా? లేదు. ఎందుకంటే వాడు చేసే చేష్టలను బట్టి వాడే డిజైన్ చేసుకున్న వాడు వచ్చే జీవితం వస్తుంది. అంతే, ఎవరు డిజైన్ చేయరు, వాడే డిజైన్ చేసుకుంటాడు కాబట్టి అది వస్తుంది. ఇప్పుడు అధ్యాత్మ విద్యలో ఎందుకు మీకు జిజ్ఞాస ఆసక్తి ఉండాలంటే ఇది జన్మాంతరంగా మీకు కావలసిన దాన్ని ఇప్పుడు ఇన్ష్యూర్ చేస్తున్నాం. ఈరోజు ఇట్లా ఎందుకు ఉన్నాం మనం అంటే అన్ని అంగాలు అవయవాలన్నీ కూడా సవ్యంగా ఉండి, అన్ని స్థితిగతులు సరిగ్గా ఉండి, చెబితే అర్థం చేసుకునే తెలివితేటలు ఉండి, ఇంత బాగా ఎందుకు పుట్టాము అంటే పూర్వజన్మలో చేసుకున్న ఆ సంస్కారము చేష్టలు ఏవి ఉంటాయో దానివల్ల వచ్చారు. ఈరోజు అధ్యాత్మ విద్య ప్రవచనం వినాలన్నా రోడ్డు మీద పోయేవాడు ఎవ్వడు కూడా ఫ్రీగా చెప్తాను వాడు చెవులో పోసినా కూడా వినడు.
ఎందుకు వినడంటే వాడికి ఆ సంస్కారం లేదు కాబట్టి. సంస్కారం లేనివాడు మనం ఏం చేసినా వినలేడు. వినగలుగుతున్నామంటే ఎంతో సంస్కారంతోనే పుట్టారని మీరు తెలుసుకోవాలి ముందు ఆ సంగతి. అదేదో యాదృచ్ఛికంగా అదే జరిగిపోతున్న సంఘటన కాదు అని మాటి మాటికి గుర్తు చేస్తున్నాం. కనుక ఈ జ్ఞానం అనేది ఎటువంటిదంటే ఈ జన్మకు ఎంత ఎదుగుతాడు జీవుడు దేని మీద ఆధారపడిందంటే లౌకికమైన చదువులతోనేమో లౌకిక ఎదుగుదల ఉంటుంది, అధ్యాత్మ విద్యతో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. అంతే కదా, చాలా సింపుల్గా కాదా? ఇది అర్థం కాని విషయం ఏమైనా ఉందా మీకు? అర్థమైంది కదా. అంటే వచ్చే జన్మలో ఎటువంటి సంస్కారవంతమైన జన్మ ఎత్తాలి. ఎవరైనా చాలా సిన్సియర్గా చేశారనుకోండి జన్మ లేకుండా కూడా అవుతుంది. అంత కృషి చేస్తే అవుతుంది, అందరికీ వర్తించదు అది. మనం ఎంత కృషి చేస్తే అంత. కనుక ఈ అధ్యాత్మ విద్య యొక్క గొప్పతనం అది. ఇప్పుడు మనమే తిరుగాడుతున్న ఈ శరీరం గురించి 2 అంశాలు మనం మననం చేసాం, 2 రూపాలు. దాని రూపాలు స్థూల శరీరము అన్నమయ కోశము అది మననం చేసాం, సూక్ష్మ శరీరంలో ప్రాణమయ కోశం మననం చేసాము. ఇంకొక విస్తారమైన అంశము మనోమయ కోశం. మనోమయ కోశం అంటే ఏం చెప్పుకున్నామంటే జ్ఞానేంద్రియై సహ మనః మనోమయ కోశ అని చెప్పుకున్నాం మనం. అంటే జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు మనోమయ కోశంగా వ్యవహరింపబడుతుంది, చెప్పబడుతుంది అన్నమాట. ఇప్పుడు దానికి ఒక శ్లోకం చెప్పుకొని ఏం చెప్పుకున్నామంటే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. మనస్సు 2 రకాలుగా ఉంటుంది, శుద్ధమైంది అశుద్ధమైంది. అశుద్ధమైన మనస్సుతో కూడా తిరగచ్చు, శుద్ధమైన మనస్సుతో కూడా తిరగచ్చు. ఆ ద్వంద్వ వృత్తి ఆ మనస్సుకు చూపించారు ఆ శ్లోకంలో. శుద్ధమైన మనస్సు అంటే విషయాసక్తి లేకపోతే శుద్ధమైంది, విషయాసక్తి ఎంతగా ఉంటే అంత అశుద్ధమైందని శ్లోకంలో చెప్పేశారు. ఇక్కడ మనము పోయినసారి మనస్సు యొక్క చంచల స్వభావం ఎట్లా ఉంటుందో అది మననం చేశాం. ఈరోజు కూడా మనస్సు యొక్క చంచల స్వభావము దాని యొక్క శుద్ధ రూపము ఇవాళే పూర్తి కాకపోయినా తొందర ఏం లేదు. మనస్సును అర్థం చేసుకోవాలంటే చాలా కృషి చేయాలి. మనస్సును అర్థం చేసుకునేది ఎవరు? మనసు కలిగిన వాడే మనసును అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఏదైనా చెప్తే వింటున్నారంటే దేంతో వింటున్నారు? చెవులతో వింటున్నారు. పరికరం అది, దానికి ఒక పరికరం ఉంటే దాంతో వింటారు, అంతే కదా. మాట్లాడాలంటే వాక్కు ఉండాలి, మాట్లాడుతున్నాం. ఇప్పుడు అర్థం చేసుకునే పరికరము ఏది? మనస్సుని మనస్సు పెట్టి అర్థం చేసుకుంటాట అన్నాడు. బాగా చెప్తున్నాడు సమాధానాలు. కానీ ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే అక్కడ కన్ను ఉందండి, ఉందా? కన్ను అన్ని రూపాలను చూస్తుంది, దృశ్య రూపాలన్నిటినీ చూస్తుంది. అంటే పిక్చర్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అన్నిటినీ చూస్తుంది. కంటిని కన్ను చూసుకోగలదా? కంటిని ఎవరు చూస్తారు? మనస్సు. కంటిని మనస్సు చూడగలదు, అంటే దానికంటే పైన ఉన్నది దాన్ని చూడగలదు. అదే దాన్ని అది చూసుకోలేదు. మన దేహంలో ఏ అవయవము అంగము తీసుకున్నా సరే, ఇంద్రియాలు ఏవి తీసుకున్నా సరే దాన్ని అది చూసుకోలేదు. కానీ దానికంటే పైన ఏదైనా ఉంటే అది చూడగలదు అన్నమాట. ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా వెనక మనస్సు ఆధారంగా పనిచేస్తున్నాయని ఇదివరకు మననం చేసాము ఉపమానాలతో సహా మనం. ఇప్పుడు మరి ఆ మనస్సుని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మనస్సు గురించి చెప్తున్నాడు కదా. మీరు దేంతో అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు? మనస్సుతోనే మనస్సును చేసుకుంటున్నారా? బుద్ధితో అర్థం చేసుకోగలరు. మనస్సు ఏం చేస్తుంది? దాని ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. అంటే చెప్పిన చెవులు ఏదైతే వింటున్నాయో దాన్ని మనసు తీసుకుంటుంది. కానీ మనస్సును అర్థం చేసుకోవడం గురించి వచ్చేటప్పటికి అది బుద్ధి పని చేయాలి. ఏదైనా అర్థం చేసుకోవటం బుద్ధి పనే, కానీ మనస్సు యొక్క ఎమోషన్స్ని దాటి మనస్సును అర్థం చేసుకోవాలంటే బుద్ధి స్థానంలో నిలబడాలి. ఇప్పుడు మీరు ఏ స్థానంలో ఉంటారు ఇవాళ ఇక్కడ? బుద్ధి స్థానంలో ఉంటే అప్పుడు అంతా అవగాహన అవుతుంది. అంటే దేహాన్ని విడిచిపెట్టేసి, మీరు విడిచిపెట్టాలి,
చేస్తారు కూడా మీరు ఆ పని, మీకు తెలియదు అదంతే. దేహ ధ్యాసను విడిచేసి మనస్సు యొక్క ధ్యాసను కూడా విడిచేసి బుద్ధి స్థానంలో నిలకడగా నిశ్చలంగా ఉంటే అప్పుడు మీకు మనసు అర్థమవుతుంది, మనోమయ కోశం. లేదనుకోండి, మనస్సుతోనే వింటుంటే, చెవితోనే వింటుంటే లోపలికి ఇన్ఫర్మేషన్ అయితే వెళుతూ ఉంటుంది కానీ మీకు అర్థం కాదు. చివరికి ఏం చెప్పారో ఏమో ఇంతకంటారు. అది వచ్చిందనుకోండి, మీరు బుద్ధి దాకా వెళ్ళి నిలకడగా నిలబడలేదని అర్థం అనమాట. ఇది ఇంటలెక్ట్ అంటారు లోకంలో. ఏ పనైనా ఏ చదువైనా కూడా బుద్ధితోనే చదువుకోవాలి, మనస్సుతో కాదు చదువుకునేది. కనుక ఇక్కడ బుద్ధి స్థానంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టి ఇప్పుడు మనస్సు గురించి చెప్పాలి. మనస్సు అనే ఒక పరికరం దాని యొక్క పనితనం చూపించి శుద్ధమా అశుద్ధమా చెప్పటానికి మనకు జ్ఞానేంద్రియాలే దారి, ఇంకొక దారి లేదు. ద్వారాలు అంటాం వాటిని. అంటే ద్వారం అంటే ఏమిటి? ఇప్పుడు తలుపు ఉందనుకోండి, ద్వారం ఏం చేస్తుంది? ఎగ్జిటా ఎంట్రన్సా ద్వారము? రెండు. అదే ఎగ్జిట్, అదే ఎంట్రన్స్. బయట ఉంటే అది ఎంట్రన్స్ అవుతుంది, లోపల ఉంటే అది ఎగ్జిట్ అవుతుంది. అవునా? అంతే. అప్పుడే శుద్ధమైన మనస్సు అశుద్ధమైన మనస్సు ఎట్లా అవుతుందో, మీరు లోపల ఉన్నారనుకోండి అది ఎగ్జిట్, మీరు బయట ఉన్నారనుకోండి అది ఎంట్రన్స్. దేనికి బయట అంటే ఇంద్రియాలకు బయట విషయాలతోనే మీ ఐడెంటిటీ ఉందనుకోండి, మీ గుర్తింపు ఉందనుకోండి, మీరు లోపలికి రావాలి. లోపలే ఉన్నారనుకోండి, బయటికి వెళ్ళమని చెప్పట్లేదు, కానీ ఇంద్రియాలు ఒక ద్వారంలాగా పనిచేసి మనస్సుని యొక్క పనిచేయిస్తారు మీరు. కానీ గుర్తింపు ఎక్కడుంది అనేది చాలా ముఖ్యం అన్నమాట మనిషికి. విషయాలతోనే అందరూ గుర్తించుకుంటారు. ఇవాళ ఏమైందంటే వీడు బయటికి వెళ్ళాడు కదా, అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళది ఒక బోర్డు చూశాడు. అక్కడ ఏం రాశారంటే నాట్ జస్ట్ హోమ్, బిల్డ్ యువర్ ఐడెంటిటీ. అంటే ఏమిటంటే అల్ట్రాటెక్ సిమెంట్తో ఇల్లు ఒకటే కట్టుకోకూడదట, తన గుర్తింపుని నిర్మాణం చేసుకుంటాడట. అంటే ఇంటితో నిర్మాణం చేసుకోండి మీ గుర్తింపునని చెప్తున్నాడా లేదా? అంటే ఏమైంది? భౌతికవాది. దేహంతో కూడా కాదు గుర్తింపు, దేంతో? ఇల్లు అల్ట్రాటెక్ సిమెంట్తో కట్టిన ఇల్లు. మామూలు సిమెంట్తో అయితే ఇది రాదు, మళ్ళీ ఐడెంటిటీ ఉండదు. అంటే వాళ్ళ మార్కెటింగ్లో ప్రజలను ఎంత వెరివెంగళపలం చేస్తున్నాడో ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా చాలా బాగుంది అనుకుంటున్నారు క్యాప్షన్, బిల్డ్ యువర్ ఐడెంటిటీ. ఓ నా గుర్తింపు, అదే వెరివెంగళపలం చేస్తున్నాడు. వీళ్ళకేమో గొప్పగా కనిపిస్తుంది. నా గుర్తింపు అంతా నా ఇంటితోనే, నేను ఎంత గొప్పవాడినో చెప్పేది ఎవరు? ఇల్లు. సిమెంట్ గోడలు అన్నమాట. అంటే మనిషికి కొంచెం కూడా తెలియలేదని వాడు ప్రూవ్ చేస్తున్నాడు ఇప్పుడు అట్లా కాకుండా మీరందరూ ఈరోజు ఇక్కడ ఇప్పుడు ఉన్నంతసేపు బుద్ధితో మిమ్మల్ని మీరు గుర్తించుకునే స్థానంలో ఉండండి. ఉంటారా? అప్పుడు అర్థమవుతుంది. అయితే ఈ మనస్సు యొక్క లీలలని చెప్పటానికి, ఇవన్నీ ఎవరి లీలలు? కృష్ణ లీలలా? రామలీలలా? ఎవరి లీలలు? భగవత్ లీలలా? కాదు. మనము మన లీలలు, మన మనస్సు యొక్క లీలలు అన్నమాట. ఈ లోకం అంటే అది. మనం ఎంతసేపు అంటే భాగవతం అనుకోండి, 21 అవతారాల్లో స్వామి విశేషం, లీలా విశేషం చెప్తే కొన్నాళ్ళలో అయిపోతుంది. పరీక్షిత్ మహారాజుకి అయితే 7 రోజులే పట్టింది. మన లాంటి వాళ్ళైతే 7 సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుంది. మన లీలలు ఉన్నాయనుకోండి, దానికి అంతం లేదు, చెప్తూనే ఉండొచ్చు. అంతం లేని లీలలు మనవి. ఆ మనస్సు యొక్క లీలలు చెప్పటానికి శాస్త్రం ఒక శ్లోకం చెప్తోంది. శంకరాచార్యులు చెప్పిన శ్లోకం ఏమిటంటే, పంచాదిభిః పంచభిరేవ పంచత్వమాప్నుః కురంగ మాతంగ స్వగుణైర్నిబద్ధాః. పంచత్వమాప్నుః స్వగుణైర్నిబద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగా నరః పంచభిరంజితః కిం అని అన్నారు. దీని వివరణ చెప్పే ముందు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాడు. మీకు ఎంతమందికి సంగీతం అంటే చాలా ఇష్టం? కన్సిడరబుల్గా పరిగణించండి. ఎవరికి చెవి కోసుకునే అంత ఇష్టం? ఒక్కరే, ఇద్దరు. చెవి కోసుకునే అంత సంగీతం ఇష్టం మీకు, అవునా? సరే, అది వదిలేసి ఎవరికి సినిమా చూడటం ఇష్టం? సినిమాలో ఏం సాటిస్ఫాక్షన్ అంటే ఒక సంగీతం కాకుండా దృశ్య రూపం కూడా ఉంటుంది. కాబట్టి
రెండు ఇంద్రియాలు సాటిస్ఫై అవుతుంటాయి, ఇంకా మల్టిపుల్ ఇంద్రియాలు కూడా సాటిస్ఫై అవుతూ ఉంటాయి అక్కడ. అందుకే సినిమాకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఊరికే పారుతుంటే నిద్ర వచ్చేస్తుంది, అవునా? అట్లా కాకుండా మీకు అందరికీ సినిమాలు కూడా ఇష్టం, అంటే చూడటం బాగా ఇష్టం. కొత్త కొత్త చోట్లకు వెళ్ళటం ఎంతమందికి ఇష్టం? అమ్మో, చాలామంది ఉన్నారు. అయితే ఇవన్నీ ఇష్టం మీకు. అయితే రుచికరమైన పదార్థాలు తినటం ఎవరికి ఇష్టం? అమ్మో, చాలామంది ఉన్నారు. అయితే ఓ, లివింగ్ ఫర్ దట్ అంటే ఫిక్స్ అయిపోయారు. సరే, ఇవాళ విన్న తర్వాత దానికోసం బ్రతకాల వద్దో డిసైడ్ చేసుకుందరు. కానీ తర్వాత ఇంకా మంచి మంచి బట్టలు కట్టుకోవాలని, చల్లటి గాలి, ఏసీ గాలి స్పర్శ తగలాలని, మలయమారుతం ఉండాలని ఎంతమందికి ఇష్టం? అంత ఎక్కువగా లేరు అన్నట్టుంది ఇక్కడ. సరిపోయిందండి, అది అట్లా కోరుకోరు జనరల్గా. ఎందుకంటే ఒక చోట కూర్చొని ఇవన్నీ ఎక్కడ ఎంజాయ్ చేసే తీరిక ఎక్కడ ఉంది మనకు? అంత లేదు కాబట్టి ఇది అడగట్లేదు. మంచి వాసనలు, పర్ఫ్యూమ్స్ అంటే ఎవరికి ఇష్టం? మల్లెపూల వాసనలు అట్లా. దీనికి కూడా ఎక్కువ మంది ఎవరు లేరు. అంటే ఈ రెండు వాసన, స్పర్శ కొంచెం ఓడిపోయినాయి. మిగతా 3 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పై మెట్టులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక శ్లోకం ఏం చెప్తుందంటే పంచాదిభిః అన్నారు. అంటే ఈ 5 కూడా ఈ 5 చేత, అక్కడ పంచాదిభి పంచభిరేవ, ఈ 5 అంటే 5 పేర్లు చెప్పారు అక్కడ. ఈ 5 పంచత్వం ఆప్ను. పంచత్వం అంటే మరణం అని అర్థం. ఈ 5 కూడా 5 చేత మరణమును పొందుతున్నారు. స్వగుణైర్నిబద్ధాః, వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారమైన గుణములకి బద్ధులై ఈ 5 ఎవరైతే శ్లోకంలో చెప్పారో వాళ్ళ 5 కూడా చస్తున్నారు అని అర్థం, మామూలు భాషలో చెప్పాలంటే. ఆ 5 ఎవరంటే కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ అన్నారు. ఏదైనా ఒక పదమైనా ఎవరికైనా తెలుసా? కురంగం అంటే లేడి, లేడి పిల్లను కురంగం అంటారు సంస్కృతంలో. మాతంగం అంటే, ఇవి 5 కూడా జంతువులే. మాతంగం అంటే ఏనుగు, కురంగం అంటే లేడి, గుర్తుపెట్టుకోండి. మాతంగం అంటే ఏనుగు, పతంగం అంటే దీపపు పురుగు. దీపానికి మనం వెలుగుచ్చే దీపాన్ని కొట్టుకొని చచ్చిపోతుంది అది. దీపపు పురుగును పతంగం అంటారు. మీనం అంటే అమ్మయ్య చేప పిల్లను మీనం అంటారు. భృంగ అంటే భ్రమరం, భ్రమరం భృంగం, భృంగం అంటే తుమ్మెద. ఈ 5 కూడానట ఈ 5 ఇంద్రియాల చేత, ఏ 5 ఇంద్రియాలు? జ్ఞానేంద్రియాల చేత మోసపోయి చచ్చిపోతాయట. ఎందుకంటే వాటి మీద ఆసక్తి ఉంది కాబట్టి, ఒక్కొక్క దాని మీద ఆసక్తి ఉంది. అదేమిటో మనం ఇప్పుడు మననం చేద్దాం. నరః పంచభిరంజితః కిం. నరుడు ఎవరు? నరుడు అంటే మనిషి. అమ్మో, చెయ్యి కూడా ఎత్తారు చాలా మంది నరులు అంటే. నరుడు 5 చేత మోసపోతాడు కాబట్టి వాడు చావు ఏం చెప్పాలి అంటుంది. అంటే 5 జ్ఞానేంద్రియాల యందు ఆసక్తి ఉంటుంది వీడికి. వాటికి ఒక్కొక్క దాని మీదనే ఉంది. ఆ దాని మీద ఆసక్తితో చచ్చిపోతుంది. వీడికి డెవలప్డ్ బీయింగ్ కదా, ఎవాల్వ్డ్ బీయింగ్ అంటారు. అంటే బాగా ఎదిగిన జీవి కాబట్టి 5 చేత మోసపోయి చేస్తాడట. 5 చావులు చేస్తాడా? నిచ్చావు చేస్తాడు వాడు అని చెప్పటం అన్నమాట అక్కడ. నరః పంచభిరంజిత కిం. ఇంకా వాడి చావు గురించి ఎట్లా చెప్పాలి అని కూడా అర్థం కావట్లేదు శంకరులకు. ఏం చెప్పాలి వాడికి చావు గురించి అని చెప్తున్నారు. ఇప్పుడు ముందు ఇక్కడ కురంగం అన్నారు. కురంగం అంటే ఏమన్నా? లేడి. లేడీ కట శ్రావ్యమైన సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇప్పుడు వేటగాడు ఏం చేస్తాడు? లేడీని పట్టుకోవాలంటే దానికి వల పన్నుతాడు. ముందు వల పన్ని చక్కని మురళి వాయిస్తాడట. అదేం చేస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది అని ఆ దిశ వైపు వెతుకుతుంది. మనకు తెలుస్తుంది కదా ఎటువైపు నుండి శబ్దం వస్తుంది, దానికి కూడా తెలుసు అన్నమాట. అది ఎటువైపు నుండి శబ్దం వస్తుంది అని వెతుక్కుంటూ పరిగెత్తుతుంది.
ఆ శ్రావ్యమైన సంగీతం వినాలని. పరిగెత్తేటప్పటికీ అక్కడ వీడు వల పన్ను ఉంచుతాడు. అది అందులోకి రాగానే వల లాగేస్తాడు, పట్టుకుంటాడు. అంటే ఇప్పుడు అదేమైంది? శ్రావ్యమైన సంగీతం యందు ఉన్న ఆసక్తి చేత చచ్చింది. దాని చావు అదే పిలుచుకుందన్నమాట. ఇది అక్కడ నీతి చూపిస్తున్నారు మనకు, ఉపమానం అది. ఇప్పుడు మనం ఏం చేస్తాం మరి? సంగీతం అంటే చెవెంత ఉంది కోసుకుంటారన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి, చెవులు గట్రా కోసుకోవద్దు. అప్పుడప్పుడు వింటే పర్వాలేదు, కానీ దాన్ని ఎట్లా వినాలో తర్వాత శుద్ధమైన మనస్సు గురించి మననం చేసినప్పుడు చెప్తాము. అప్పుడు వినండి. వినడం మానేయమని చెవిటి వాళ్ళు అయిపోమని చెప్పటం లేదు ఇక్కడ. కానీ శుద్ధమైన మనస్సుతో వినికిడి ఎట్లా ఉంటుంది? అశుద్ధమైన మనస్సు అయితే అట్లా లేడి పిల్లలాగా అన్నమాట. అశుద్ధమైన మనస్సు అంటే ఏమిటి అంటే, వెనుక కోరిక ఉండి కోరిక డ్రైవ్ చేస్తుంది. డ్రైవర్ ఎవరు? కోరిక. పోయినసారి ఒక ఉపమానం చెప్పుకున్నాం. డ్రైవర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు, ఏదో కావాలనుకున్నాడు. అప్పుడు వాడి కోరికనే వాడిని డ్రైవ్ చేస్తుంది. మనస్సుకు ఇంకా వేరే ఆలోచన తట్టట్లేదు, కోరిక మీద అంత ఇరుక్కున్నాడు అన్నమాట. కాబట్టి ఆ కోరిక మనస్సు అశుద్ధమైన మనస్సు గనుక చెవి వెనకాల వినికిడి శక్తి వెనక మనం ప్రయోగిస్తే అదేమవుతుంది? వలలో చిక్కుకుంటుంది. ఇది కురంగము అంటే ఒక లేడీ పిల్ల ఉపమానంతో మనకి ఇక్కడ చెప్పారు. మాతంగం. మాతంగం అంటే ఏదన్నా? ఏనుగు. ఏనుగు ఎట్లా ఉంటుందంటే, ఏనుగుకు కామం ఎక్కువట. స్త్రీ పురుష సంగమం అందు కామం ఎక్కువట దానికి. దాని చేత అంటే స్పర్శేంద్రియం అంటాం. ఇందాక శబ్దం శ్రవణేంద్రియం చేత మోసపోయింది. ఇప్పుడు స్పర్శ చేత ఏనుగు ఎట్లా మోసపోతుందంటే, ఏనుగును పట్టుకోవాలంటే పెద్ద గుంట దవ్వుతాడట వాడు. గుంట దవ్వి దాన్ని ఎండుగడ్డితో కప్పిపుచ్చుతాడు, అక్కడ గుంట ఉందని కనిపించకుండా. కప్పిపుచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, ఒక ఆడ ఏనుగును పంపిస్తాడు. ఆడపిల్లని కాలేజ్లో చూస్తే మగపిల్లవాడు ఎట్లా తోక జాడించుకుంటూ వెళ్తుపోతాడో, ఆ ఏనుగు కూడా అట్లాగే వస్తుంది పాపం. మన వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు? ఆడపిల్ల కనిపిస్తే చాలు ప్రపోజ్ చేయాలి ఇప్పుడు వెంటనే. ఏమిటి అసలు, ఏం మనిషి, ఎక్కడి నుండి వచ్చింది, ఏమిటి, ఇదంతా అక్కర్లేదు, కొంచెం తోలు చక్కగా కనిపించిందంటే చాలు. అట్లా ఎట్లాగుంటుందో ఆ ఏనుగు కూడా అట్లాగే తోక ఊపుకుంటూ వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? గుంటలో పడుతుంది. గుంటలో పడ్డ తర్వాత అది వాడికి అధీనం అవుతుంది, వేటగాడికి అధీనం అవుతుంది. ఇంకా దాని చావు నిచ్చావు అవుతుంది. వాడికి ఊడిగం చేయాలి కదా, మావటి వాడు పొడుస్తూ ఉంటే వాడికి ఏం చెప్తే అది చేయాలి. అంటే పట్టుబడింది అన్నమాట. పట్టుబట్టం దేనివల్ల ఓడిపోయింది? ఇప్పుడు అంత బలవంతమైన ఏనుగు ఒక మనిషిని దాని తొండంతో ఒక్క గుద్దుగుద్దిందంటే వాడు ఎక్కడ దేనికి పనికి రాకుండా అవుతాడు, ఎముకలన్నీ సున్నం అవుతాయి. అటువంటి ఆ ఏనుగు కూడా దేని చేత పట్టుబడింది? స్పర్శేంద్రియం. అంటే కామ వేగం ఎవరికి బాగా విపరీతంగా ఉంటుందో వాడు అటువంటి చావు చస్తాడని శాస్త్రం చెప్పటం. అది ఎవరి ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి తర్వాత అన్నీ అర్థమవుతాయి, ఎవరు చెప్పక్కర్లేదు. మీ అనుభవాలు మీకు ఉన్నాయా లేవా చెప్పండి. క్షణికమైన భోగం కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తారో, ఒక పిల్లవాడు పుట్టాడంటే జీవితాంతం మోయాలి. ఇదేమో క్షణిక ఆనందం, వాడి భారము. ముస్లిమ్స్ ఉంటారు చూసారా, అంటే ఇప్పుడు అంటే ఫ్యామిలీ ప్లానింగ్లు గట్రా వచ్చేసినాయి కాబట్టి సేఫ్గా ఆ పని అంతా చేసేసుకుంటున్నారు. కానీ ముస్లిమ్స్ ఎట్లా కంటూనే ఉంటారు. వాడు చేసేది కూలి పని అయినా నాలి పని అయినా సరే వాడు 15 మందిని కానేస్తాడు. తర్వాత ఏం చేద్దామని అనుకోడు. 15 మందికి తిండి పెట్టి వాళ్ళకి చదువులు చెప్పి ఎట్లా పోషిస్తానని అనుకోడు. ఆ టైంలో అంతే కోరిక పుట్టింది దూకేయటం. అంటే ఒక స్పర్శేంద్రియం చేత కామవేగం చేత ఓడిపోయిన వాడు ఎంత బలవంతుడైనా సరే వాడు ఇంద్రియమునకు పట్టుబడి చావును అనుభవిస్తాడు అని అర్థం. అక్కడ ఒక ఉపమానాన్ని చూపించారు. కురంగ, మాతంగ, పతంగం. పతంగం ఏం చేస్తుంది? దీపం వేయగానే గుమ్ము కుడతాయా? వచ్చి పాపం ట్యూబ్ లైట్ అని దానికి తెలియక ఒకవేళ దీపం వెలిగించినా కూడా వస్తాయి అవి. వచ్చి అగ్నిలో దూకుతుంది. అది అంత వేగంగా వచ్చి అగ్నిలో దూకితే చచ్చిపోతానని కూడా ఆ ఇంగిత జ్ఞానం కూడా వదిలేసి అగ్నిలో దూకుతుంది. దూకినప్పుడు ఏమైంది? చచ్చిపోయింది.
అంటే రూపం చేత మోసపోయేదన్నమాట. పతంగం అనేది రూపం చేత మోసపోతుంది. సినిమాలు చూడటము, బయట అన్ని కొత్త కొత్తవేవో చూద్దాం అని కోరిక లోపల వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూద్దామంటే అనుకోగానే చూడలేం కదా, దానికి ఎంత ప్రయాసపడాలి, ఊరికే అవుతుందా? అక్కడికి టీవీ సీరియల్లో అవి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్, అది ఒప్పుకుంటాడు. ఖర్చేం ఉండదు, పెద్దగా ఏముండదు, ఇంట్లో కూర్చొనే చూడొచ్చు. ఇంకా కొంచెం అయితే సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఇంకా అవుటింగ్కి వెళ్ళి నయగరా జలపాతాలు లాంటి ఏ పాతాలన్నా చూడాలనుకున్నారు అనుకోండి, ఇంకేమున్నాయి బయట నాకు తెలియదు, ప్రస్తుతం ఏమేమి చూస్తారో సైట్ సీయింగ్లో గుర్తు రావటం లేదు కూడా, ప్రస్తుతం అన్ని మర్చిపోయాడు వీడు. అలాంటి వాటిని చూడాలనుకుంటే ఊరికేనే అవుతుందా? దానికి ఎంతో సంపాదించి ఒక ప్లానింగ్ ఉండి, ఆ ప్లానింగ్ తర్వాత తీర్చుకొని అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ తీర్చుకొని అది చేసి వచ్చేటప్పుడు చాలా ఉత్సాహంగా వస్తాడా, అలసిపోయి వస్తాడా? డబ్బు ఖర్చు అయింది, లీవ్ పెట్టాల్సి వచ్చింది, అది పోయింది, తర్వాత నీరసం మిగిలింది చివరికి. కానీ అప్పటికి సాటిస్ఫై అయ్యానా అనుకుంటాడు వాడు, అయ్యాడో లేదో తర్వాత సంగతి అనుకుంటాడు. పోనీ పిల్లలు కాస్త ఎంజాయ్ చేసి, భార్య కొంచెం ఎంజాయ్ చేసినా భారం మోసేవాడికి, అప్పు చేసి తీసుకెళ్ళిన వాడికి తెలుస్తుంది అసలు సంగతి ఏమిటని. వీళ్ళకేం తెలుస్తుంది? ఫోటోలు దిగొచ్చి వీడియోలు అప్లోడ్ చేసుకుంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అప్పటికి గొప్ప అయిపోయింది, సాటిస్ఫైడ్ అయిందా? అట్లాగే పతంగం కూడా ఏం చేస్తుంది? అగ్ని అని తెలియక దాని వెలుగుకు ఆకర్షితమయ్యి ఇంగిత జ్ఞానం మర్చిపోతుంది అక్కడ. ఇందాకేమో బలవంతురాలైనా సరే ఏనుగు పట్టుబడింది, ఇప్పుడు ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం అంటే తెలుస్తుంది ఆ పదం మీకు? కామన్ సెన్స్. కామన్ సెన్స్ వదిలే, అంటే అగ్నిలో దూకితే చచ్చిపోతానని తెలియకుండా పతంగం ఏం చేస్తుంది? వేగంగా వస్తుంది, దాంట్లో దూకుతుంది. ఎట్లా వస్తుంది? వీడు అట్లా అన్నాడా? వేగంగా అన్నాడు. మీరు సింపుల్గా వేగంగా అనేస్తున్నారు. మీరు కూడా లైవ్గా ఉండాలంటే ఎట్లా అనాలి? కరెక్ట్. ఆ వేగంగా వెళ్ళి అగ్నిలో దూకుతుంది, అగ్నిలో దూకి చచ్చిపోతుంది. అట్లాగే మనిషి కూడా రూపవతి అయిన భార్య కావాలనుకుంటాడు కానీ గుణవంతురాలైన భార్య కావాలని అనుకోడు. పెళ్లి చూపులో గుణం తెలుస్తుందా, రూపం కనిపిస్తుందా? దాన్ని పెళ్లి చూపులు అనాలా, గుడ్డి చూపులు అనాలా? చెప్పండి. అందుకే దాన్ని ఏమన్నారో తెలుసా మీకు? తర్వాత మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నా తప్పేం లేదు, ఆయన ఎవరో చేశాడు. ఎందుకంటే చేసుకున్న తర్వాత వీడికి అంత అర్థమవుతుంది కదా, ఏం చూసి చేసుకున్నాడో అసలు అక్కడ లేదు అది అని. అందుకే గుడ్డి చూపులు అనకుండా పెళ్లి చూపులని మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నేనుగా చేసింది. ఇలాంటి అన్మ్యాచింగ్ మ్యాచెస్ చేయాలంటే దేవుడికి సాధ్యం, నాకు ఇక్కడ సాధ్యం అవుతుంది, అందుకని నెట్టి పారేస్తాడు అనమాట. అట్లాగే రూపానికి ఆకర్షితమై మనుషులు ఎంత కష్టపడుతున్నారు చూడండి. ఒకప్పుడు ఒక వెర్రి వెంగళప్ప ఉన్నట్ట. వెర్రి వెంగళప్పకు వయసు అయిపోతుంది. వయసు అయిపోయి అంటే దాదాపుగా 80 సంవత్సరాల వయసు వచ్చింది. సాధారణంగా బట్టతలు వస్తుంది కదా, కొంతమందికి, చాలా మందికి వస్తుంది కదా. బట్టతలు వచ్చిందట. ఎట్లాంటి బట్టతలు అంటే మొత్తం బట్ట, ఒక వెంట్రుక కూడా లేదు. కానీ తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక, ఒప్పుకోలేక ఏం చేశాడంటే అంతటా తిరిగి, తీర్థయాత్రలకు తిరిగి, దేవుళ్లకు మొక్కి, చెట్లకు వాటికి ముడుపులు కట్టి, ఔషధాలు, వనమూలికలు అవన్నీ తిని ఏదో చేసి వెంట్రుకలు పెంచుకున్నట్ట. కాసిని పెంచుకొని తర్వాత వెంట్రుకలు పెరిగిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? మీరందరూ జుట్టు పెరిగితే ఏం చేస్తారు? మంగళ షాప్కి వెళ్ళాడు. వెంగళప్ప కూడా అట్లాగే వెళ్ళి కూర్చున్నాడట. కూర్చోగానే ఆ మంగళతను ఏమడిగాడంటే, ఏం తాత లెక్క పెట్టమంటావా వెంట్రుకలు అని అడిగాడట. అంటే ఎన్ని వెంట్రుకలు మొలిచినాయి ఇవన్నీ చేస్తే? ఓ 4. వెంగళప్పట చాలా సిగ్గుపడుతూ రంగయ్య అన్నాడట. అంటే 80 ఏళ్ల వయసులో కూడా జుట్టు ఉండాలి, దానికి రంగు ఉండాలి. అమ్మో, లేకపోతే ఇంకేమైనా ఉందా? అంత బయటపోయలే అవుతుందా లేదా? అందరు చక్కగా నీట్గా రంగేసేసుకొని, దేనికి? రూపం. అందంగా సౌందర్యవంతమైన రూపం మీద మోహం. నేనుండాలి, నా భార్య కూడా ఉండాలి. ఇద్దరు అంత అందంగా ఉంటేనే కదా పిల్లలు కూడా అందంగా పుడతారు అనుకొని కంటారు. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కాదు. వాడికి ఎవరో మేనమామ పోలికొచ్చి నల్లగా సిద్ధిలాగా పుడతాడు, వీళ్ళిద్దరు తెల్లగా ఉంటారు, కానీ ఏం చేయలేరు అప్పుడు పాపం. అవునా?
అట్లా రూపం మీద వ్యామోహం చేత మనిషి మోసపోతాడు అన్నమాట. అంటే దీని మీదనే దృష్టి పెడితే అసలైన దాన్ని తెలుసుకోలేడు. దానికి ఉపమానం పతంగం. తర్వాత మీనం. మీనాన్ని ఎట్లా పట్టుకుంటాడు? జాలరి వేస్తాడు, నత్తలు తిండి పదార్థం ఏదైనా దానికి ఇష్టమైన తిండి పదార్థాన్ని ఎరగా వేస్తాడు. అదేమనుకుంటుంది? అదేమన్నా దానికి బలం రావాలని పుష్టి రావాలని ఇచ్చాడా వాడు? చెప్పండి. పాపం చేపలు వాటికి బలం రావట్లేదని ఆహారం ఎరగా వేశాడా? దేనికోసం వేశాడు? పట్టుకోవడం కోసం వేశాడు. దానికేం తెలుసు? వీడెవడన్నా శ్రేయోభిలాషి అనుకొని ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూసి మనందరం కూడా తినేస్తాను చూసారా చెత్తంతా. వాడు ఏమంటాడు? ఇంతకంటే పుష్టికరమైంది ఇంకేది ఉండదని చెప్తాడు వాడు. అవునా? మనం నిజమే అనుకొని పాపం ఆ చేప పిల్లలాగా తినేస్తుంటాము. వాడు చేసిన మోసానికి గురవుతాం. అట్లాగే చేప కూడా ఏం చేసింది? వీడెవడో నన్ను మంచి కోరుతున్నాడు, నాకు బలం రావాలనుకుంటున్నాడని తిందామని వచ్చేస్తుంది. వచ్చేసేటప్పటికి టక్కున ఇరుక్కుంటుంది, వలలో పడుతుంది. అదేమవుతుంది? అప్పుడు దానికి తిండి పెట్టి వాడు దాన్ని తింటాడు. అప్పుడు అవునా కాదా? చేపలు తినడానికి పట్టుకుంటారా? ఇంకేమైనా పని ఉందా వాటితో? ఏం లేదు. అయితే దాన్ని తినడానికి దానికి తిండి పెట్టి మోసం చేస్తాడన్నమాట. అంటే నాలుక చేత మోసపోవటం అంటే ఎట్లా ఉంటుందో చేపను చూసి మనం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? లివింగ్ ఫర్ దట్ అన్నారు ఇందాక. అంటే రుచికరమైన ఆహార పదార్థం కోసమే బ్రతుకుతున్నాం 24 గంటలు. కానీ ఈ అధ్యాత్మ విద్య కాసేపు పక్కన పెడితే లౌకికానికైనా దేహానికైనా అది ఏం చెప్తుందో మనకు అర్థం కాదు. ఆకలి ఎప్పుడు వేస్తుందో అర్థం కాదు. అది అక్కడ లోపల ఉండి ఆపు ఆపు అంటుంటుంది. వీడేమంటాడు? ఊరుకోవే నువ్వన్నీ అలాగే చెప్తావు, ముందు తినని అంటాడా అన్నాడా అని తినేదంతా తినేస్తాడు. తర్వాత ఏమవుతుంది? ఇట్లట్లాగా ఉంది, గడిబిడగా ఉంది అంటుంటాడా లేదా? దీనికి ఒక మంచి ఉపమానం చెప్తారు స్వామివారు. అదంటే మా మఠం బ్రాండ్ ఉపమానం అన్నమాట. అదేమిటంటే మనిషికి లడ్డూకి ఒక పోటీ వచ్చిందట. మీకు లడ్డు అంటే ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టం. చాలా మందికి ఇష్టమే ఉంటుందని అది పెట్టినట్టున్నారు ఉపమానంలో. కామన్గా అందరికి ఇష్టం ఉంటుంది. లడ్డూకి మనిషికి ఒక పోటీ వచ్చిందట. ఏమనంటే లడ్డూ తింటే సుఖం వస్తుంది అని మనిషి అనుకునే తింటాడు. అవునా? మీరు అందుకే తింటారా? వేరే ఏమైనా ఉందా? లడ్డు తింటే బలం వస్తుందా? రాదు. సుఖం వస్తుంది. తీయటి పదార్థాన్ని ఆస్వాదించిన సుఖం వస్తుంది అనుకొని తింటారు. అవునా? అనుకొని తింటే అది అంటుందట, నేనైతే నీకు సుఖాన్ని ఇవ్వలేను అంటుందట. వీడంటాడు, నేను ఇస్తావు, నేను తీసుకుంటా నేను నుండి అంటుంది. ఇద్దరికి పోటీ మొదలైంది. అది అన్నదట, నాలో సుఖం అనే పదార్థాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు, అంటే దాన్ని లడ్డు తయారు చేసేటప్పుడు సుఖాన్ని వేయలేదు. లడ్డూలో ఏమేమి ఉంటాయండి? శనగపిండి, నెయ్యి కానీ, నూనె కానీ, పంచదార కానీ, బెల్లం కానీ, అంతేనా? ఈ 3 ఉంటాయి అందులో. సుఖం ఉందా? వేశారు ఎవరైనా? వేయలేదు. కానీ వీడేమన్నాడు? లడ్డు తింటే సుఖం అన్నాడు. పాపం చెప్పింది నిజాయితీగా, నన్ను తింటే, అది అడ్వర్టైజ్ చేసుకోవట్లేదు, మార్కెటింగ్ చేయట్లేదు. అది నన్ను తింటే సుఖం వస్తుంది, నన్ను తింటే సుఖం వస్తుంది అనట్లేదు అది. కానీ వీడు వెర్రి వెంకటప్ప వీడు, కాబట్టి వీడు తింటానంటాడు. సరే అని పోటీ మొదలైంది. మొదటి లడ్డు తిన్నాడు. చూసావా ఎంత బాగుంది, కమ్మగా ఆస్వాదిస్తున్నాను, నాకు సుఖం వచ్చింది అన్నాడు. ఫస్ట్ రౌండ్లో లడ్డు ఓడిపోయింది, మనిషి గెలిచాడు. సెకండ్ రౌండ్ రెండో లడ్డు తిన్నాడు. రెండో లడ్డులో మొదటి లడ్డు అంత ఆస్వాదన ఆనందం వస్తుందా? మామూలుగా మీకైతే రాదు పాపం, మీరు అమాయకులు. మొండివాడు కదా వీడు. వీడికి వచ్చి చూడు, ఇప్పుడు కూడా ఎంత ఆనందంగా ఉంది, నాకు సుఖంగా ఉంది అనుకుంటున్నావు నిన్ను తింటుంటే అన్నాడు. సరే, సెకండ్ రౌండ్లో కూడా మనిషే గెలిచాడు, లడ్డు ఓడిపోయింది. సరే, థర్డ్ రౌండ్లో వీడు ఇంకా మొండిగా ఒప్పుకోలేకపోతున్నాడు. కొంచెం తగ్గి మొహంలో ఎక్స్ప్రెషన్ మారుతుంది అనమాట. ఏమని? ఇంతకుముందున్న ఆస్వాదన రావటం లేదు.
అట్లాగే నేను ఇంకా థర్డ్ రౌండ్లో కూడా అయినా సరే వచ్చింది అన్నాడు. సరే బాబు సరే నువ్వే గెలిచావు అన్నది. సరే అన్న తర్వాత ఒప్పుకుంది. థర్డ్ రౌండ్లో కూడా మనిషే గెలిచాడు, లడ్డు ఓడిపోయింది. ఫోర్త్ రౌండ్ చాలా మొహం ఎక్స్ప్రెషన్ మారిపోయింది. తినలేక తిని పోటీలో గెలవాలనుకొని తింటున్నాడు. అయినా సగం అర్థమైపోయింది, లడ్డుకు కూడా అర్థమైపోయింది వీడికి ఇంకా సుఖం రావటం లేదు అని. ఒప్పుకోక తప్ప అయినా కొంచెం మొండివాడు కాబట్టి ఒప్పుకున్నాడు. ఇప్పుడు 50-50, ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు, డ్రా అయిందా. తర్వాత మళ్ళీ 5th రౌండ్. మీరందరూ 5 లడ్డూలు ఇస్తే ఏమంటారు? 5వ లడ్డుకి చాలంటారు. ఎందుకు చాలంటారు? వాంతి చేసుకునేటట్టున్నారు అందుకనే కదా. అంటే సుఖము ప్రీతి వెగటయింది. అయిందా? ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇంకా మొండివాడైతే సరే అని కుక్కుకుంటాడు లోపల. 6వ రౌండ్లో వాడి వల్ల కాదు ఇంకా. ఆఫ్టర్ ఆల్ 6 లడ్డూలకే ఓడిపోయే మొహం వేసుకొని నేను చాలా రుచికరమైన పదార్థాలు తింటాను అనుకొని 24 గంటలు వాటి కోసమే ప్రయత్నిస్తాడు. అయితే ఇప్పుడు కూడా వీడు ఏం చేస్తాడంటే మొండితనంలో లడ్డు వద్దనడు, తర్వాత తింటాను అంటాడు. ఇప్పటికి వెగటు, కానీ మళ్ళీ రేపు ఉంటే తింటా, దాచిపెట్టుండే తింటాను. కానీ లడ్డు చేతిలో మాత్రం ఓడిపోవాల్సిందే. ఇంకో దారి లేదు కదా మనిషికి, ఏ భోగమైనా సరే. అట్లాగే దీన్ని లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు అని చెప్తుంటారు స్వామివారు. ఇది బాగా చెప్తూ ఉంటారు అనమాట. అంటే మనం చేసే ప్రయాసలో ఒకసారి ఆలోచించు, అంత సమర్థత ఉందా పోని సుఖం తెచ్చేసుకుందామనే అన్నిట్లోంచి, లడ్డుల్లోంచి, స్వీట్లలోంచి, హాట్లలోంచి, కారపూసల్లోంచి, వాటిలోంచి వీటిలోంచి. ఒక పక్క దేహం చెప్తూనే ఉంటుంది. లడ్డు తింటే వెగట్ అనేది నాలుక చెప్పింది. దేహం ఏం చేస్తుంది? వెంటనే స్నానానికి పంపిస్తుంది, వాడికి విరేచనాలు మొదలవుతాయి. అవునా? అది చెప్తుంటే కూడా అర్థం చేసుకోకుండా తినేయటమే, కుక్కేయటమే. ఉన్నప్పుడు ఏం చేయాలండి? తినేయాలి. అదేదో అల్మారాలో దాచిపెట్టకుండా పొట్టలో దాచేద్దాము అనుకుంటాడు. అదేమో దాచిపెట్టుకోద్దు దేన్ని కూడా. అందులో వేసిన కొద్దీ దాన్ని గ్రైండ్ చేస్తూనే ఉంటుంది, బయటికి పంపించేస్తూనే ఉంటుంది. దాని పనే అది కదా. కానీ వీడు అట్లా ఒప్పుకోడు అనమాట. అట్లాగే మీనం లాగానే రుచి చేత మోసపోతాడట మనిషి. తర్వాత భృంగం అంటే తుమ్మెద. ఇప్పుడు మనము 4 జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం, మీరు గుర్తించారా? శబ్ద, స్పర్శ, రూప, రస. మిగిలిన జ్ఞానేంద్రియం గుర్తించండి చూద్దాం. వాసన, గంధం. ఈ భృంగం, తుమ్మెద కూడా ఏం చేస్తుందంటే సంపెంగ పువ్వు దగ్గరికి వెళ్ళి అక్కడ వాసనకు ఆకర్షితం, అది పీల్చుకున్నందువల్ల చచ్చిపోతుంది భృంగం. అది ఉపమానం అన్నమాట. అంటే వాసనల చేత అక్కడ చచ్చిపోవటం. వాసన అంటే మనం ఏమనుకుంటాం? మల్లెపూల వాసన, పెట్రోల్ వాసన, ఇవేనా వాసనలు? అక్కడ భౌతిక ఉపమానం అయితే ముక్కు ద్వారా చూసే వాసనలే ఉపమానం. కానీ వాసనలు అంటే లోపల ఉన్న కోరికలన్నీ వాసనలే, వాసన రూపంలో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఏమిటంటే వాసన అంటే, మీరు ఒక లడ్డు తిన్నారు, అస్సలు లడ్డు తిన్నప్పుడు దాని వాసన మీ లోపల లేదు. కానీ ఒక్కోసారి ఆ పదార్థాన్ని రుచి చూసిన తర్వాత వాసన పట్టారనమాట. ఇప్పటికెప్పుడు టెంపరీగా అప్పుడు ఆపేసి పోస్ట్ పోన్ చేస్తారు మళ్ళీ తినటాన్ని. కానీ ఆ వాసన దాచిపెట్టుకుంటారు. మళ్ళీ ఈసారి ఆ లడ్డు తినాలనిపిస్తుంది. ఆ రోజు చేసావే, ఆ రోజు నువ్వు చేసిన గులాబ్ జామ్ ఉందే సత్యవతి, చాలా బాగుంది, మళ్ళీ అదే చెయ్యి అంటాడు. అట్లాంటిదే మళ్ళీ చేయంట. ఆ రోజు నువ్వు చేసిన పాయసం ఉందే పోయినసారి దసరా పండుగప్పుడు, అసలు అట్లా ఇంకా లోకంలో ఎవ్వరు చేయరు. అట్లా అనకపోతే ఆవిడ మళ్ళీ చేయదు కాబట్టి అట్లా ఒక మాట వారేస్తే పొంగిపోయి కరిగిపోయి చేసేస్తూ ఉంటుంది. అట్లా ఏ ఇంద్రియంతో ఏ భోగాన్ని అనుభవించినా ఆ భోగాన్ని అయితే విడిచిపెడతాడు, దాని గురించిన ఒక ఇంప్రెషన్ లోపల దాచుకుంటాడు. దీన్ని వాసన అంటారన్నమాట. అంటే కేవలం ముక్కు చూసేవే వాసనలు కావు. అట్లాగే భృంగం లాగానే మనిషి కూడా వాసనల చేత మోసపోతున్నాడట. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క దాని చేత చచ్చిపోయింది. మరి మనిషి ఇప్పుడు 5 చేత చచ్చిపోవాలి వీడు.
అవునా కాదా? అంటే తొందరగా చచ్చిపోతాడని అర్థం కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నిదానంగా చచ్చిపోయిందా, ఒక్కదాని అందే దానికి ఆసక్తి ఉంది. మనకు 5ంటికి చెయ్యెత్తేసారు అనుకోండి, ఏమిటి అంతే సంగతి అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మరి జ్ఞానేంద్రియాలు ఎందుకు ఉన్నాయి అటువంటప్పుడు చెప్పండి. శబ్ద స్పర్శ రూప రసగంధములు అంటారు మీరు. శ్రోత్రత్వ చక్షు జిహ్వ ఘ్రాణములు జ్ఞానేంద్రియాలు. అది శ్రోత్రమేమో అంటే శ్రవణేంద్రియం, వినేది శబ్దమును అంటారు. అట్లాగే ఒక్కొక్క ఇంద్రియానికి ఇంద్రియం యొక్క ప్రయోజనం ఏమిటో చెప్పారు. మరి దాని ప్రయోజనం ఏమిటంటారు? ఎందుకు పెట్టాడండి దేవుడు? చంపేయడానికా? ఆయన అన్నిట్లాగే చేశాడు. పెళ్లి కూడా అట్లాగే చేశాడు, ఇంద్రియాలు కూడా అట్లాగే ఉన్నాయి. నా మీద అంత పగ ఏమిటో అని అనుకోవాలా? కాదు. ఇక్కడ ఏమిటంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధములు వేటికైతే మనం వంగిపోయి లోనుబడి చచ్చిపోతున్నాడు మనిషి. అంటే చచ్చిపోవడం అంటే ఈరోజు చచ్చిపోతాడని కాదు అర్థం. ఏమిటంటే జీవితం అంతా కూడా ఈ 5 కోసమే కదా ప్రాకులాడతారు. ఇంకేమైనా చేస్తారు ఇవి కాక? ఈ 5 సాటిస్ఫై చేయడానికి, తృప్తిపరచడానికి కాక చదువు దేనికోసం? సంపాదన కోసం. సంపాదన దేనికోసం? వీటి కోసం. ఈ 5 పొందాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలి కాబట్టి నేను కృషి చేస్తాను. జీవితాంతం ఉద్యోగం చేస్తాడు పాపము పురుషుడు. స్త్రీలు కూడా చేసేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు డబుల్ డ్యూటీ పెట్టుకున్నారు. వాళ్ళే శిక్ష విధించుకోవడం అంటే ఇదే అంటారన్నమాట. చక్కగా ఇంటి పట్టు నుండి పిల్లల్ని పెంచుకోమని చెప్తే అట్లా కాదు, నేను ఉద్యోగం చేస్తానన్నారు. సరే చేసుకో అన్నాడు. మరి వంట మాత్రం తప్పుతోందా? మీరు వంట చేస్తున్నారమ్మా? కాకపోతే ఈ జనరేషన్, మీరు కొంచెం పాత జనరేషన్, ఈ జనరేషన్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు కూడా చేయంటారు. ఆయన ఇద్దరు కలిసి పంచుకుంటారు. ఇద్దరు సంపాదిస్తారు, ఇద్దరు ఇంటి పనులు చేసుకుంటారు, ఇద్దరు కలిసి పిల్లల్ని పుట్టిస్తారు, ఇద్దరు కలిసి వాళ్ళని పెంచుతారు, ఇద్దరు కలిసి చచ్చిపోరు, కానీ ఎవరిది వాళ్ళు చచ్చిపోతారు. అవునా? ఇందులో కించితైనా అబద్ధం ఉంటే చెయ్యెత్తి మీరు అడిగినా నేను సమాధానం చెప్పగలను. ఎవరికైనా సందేహం ఉందా ఇందులో? అబద్ధమా నిజమా? అయితే శాస్త్రం ఏమంటుందంటే ఇట్లా చచ్చిపోకుండా కూడా జ్ఞానేంద్రియాలను వాడుకోవచ్చు. ఎప్పుడు? కోరిక అన్న ప్రకాశాన్ని దానికి ఇల్యూమినేట్ చేయకపోతే. ఉదాహరణకి మీకు మనస్సు అంటే దాని యొక్క తేజస్సు ఏమిటంటే మన జ్ఞానే అనే ధాతు. మనస్సు శబ్దానికి మన జ్ఞానే ధాతు అంటే ఎరుక. ఎరుక అంటే మీకు అర్థమవుతుందా? తెలిసి ఉండటం ఎరుక. దాన్ని తలంపు అంటాం. ఏ తలంపు అయితే లోపల వస్తుందో దాన్ని తెలిసి ఉండటం ఎరుక. ఆ ఎరుక మనస్సు యొక్క స్వరూపం. దాన్ని ఇప్పుడు ఎట్లా వాడుకోవచ్చు అంటే, వీడిని ఎవరు భయపెట్టరు మీ సైరన్ తప్ప. ఒక్క ఉపమానం చెప్పి ఆపేస్తాను వాటికి. ఏమిటంటే ఇప్పుడు మీరు ఒక చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళారు. ఇదే గది అనుకోండి. ఇక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు. మీరు బయట నుండి లోపలికి వస్తున్నారు. చీకటిగా ఉంది, చిమ్మ చీకటిగా ఉంది, ఏముందో కూడా తెలియదు. అప్పుడు మీ చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంది. ఏం చేస్తారు? ముందు టార్చ్ లైట్ని ఆన్ చేస్తారు. వెలిగిస్తారు అనొచ్చు, ఆన్ చేస్తారు అనొచ్చు. ఆన్ చేస్తారు. మీకు ఏం కనిపిస్తుంది అప్పుడు? వెలుగు కనిపిస్తుందని ఎవరంటున్నారు? ఎంతమందికి వెలుగు కనిపిస్తుంది? ఇంకా వేరే వాళ్ళకి ఏం కనిపిస్తుంది? కుర్చీలు, మనుషులు, ఏమేం వస్తువులు ఉన్నాయి అవన్నీ కనిపిస్తాయి. అవునా? ఇప్పుడు ఈ రెండింటిలో ఎంత పరిధిలో ఆ టార్చ్ లైట్ వెలుగు విస్తరించిందో ఆ విస్తరించినంతలో స్పష్టంగా వస్తువులు కనిపిస్తాయి. అవునా? వెలుగు అంటేనే చేసే పని అది. మనకు ఆ పరిధిలో ఉన్న వాటిని స్పష్టంగా కనిపించేటట్లు చేస్తుంది. ఇప్పుడు టార్చ్ లైట్ వెలుగులో కనిపించేటప్పుడు ఇప్పుడు కొంతమంది వెలుగు అన్నారు. ముందు ఏం కనిపిస్తుంది? వెలుగు కనిపిస్తుందా ముందు? వస్తువులు కనిపిస్తాయా ముందు? ముందు ఏది కనిపిస్తుంది? గట్టిగా అడిగేటప్పటికి చెప్పేవాళ్ళు కూడా ఆగిపోయారు. వెలుగే కనిపిస్తుంది. ఎందుకంటే ముందు వెలుగును చూడకుండా వెలుగులో కనిపించే వస్తువుని చూడలేం కదా. అంటే మనం వెలుగును చూస్తున్నా. ఇప్పుడు మీరు వీడిని చూస్తున్నారా, వెలుగును చూస్తున్నారా?
వెలుగులో వీడిని చూస్తున్నారనే అంత ఎరుక ఉంటే దీన్ని ఎరుక అంటారనమాట. తెలిసి ఉండటం అంటారు. అది లేకుండా మామూలుగా మనం ఏం చేస్తాం, వెలుగు గురించి ఆలోచించాం. అసలు ఏమైనా ఆలోచిస్తారా? ఎవరికి ధ్యాస ఉండదు. అవ్వటానికైతే చీకట్లో ఉంటే వెంటనే దీపం వెలిగించుకుంటాడు, అందరు చేస్తారు ఆ పనిని. అయినా సరే వెలిగించుకున్నది నేను వస్తువును చూడటానికి అనుకుంటాడు, కానీ వెలుగు యొక్క సమర్థత, ప్రకాశము దాని మీద దృష్టి ఎవ్వరికీ పోదు, సామాన్యులు ఎవ్వరికీ పోదన్నమాట. ఇప్పుడు అట్లా కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే, మనస్సు అనేది ఒక తేజస్సు. ఆ తేజస్సు దానికి ఉనికి చైతన్యం నుండి వస్తుంది. దాన్ని తర్వాత మనం ఇంకా లోపల చాలా కోశాలు ఉన్నాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత వివరంగా అర్థమవుతుంది. ఇప్పటికీ గుర్తించవలసింది, శుద్ధమైన మనస్సు అంటే ఏమిటంటే ఆ వెలుగును గుర్తించగలిగి ఆ తర్వాత దాని మీద ఎరుక ఉండి, అంటే తెలిసి నేను వెలుగులో వస్తువును చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఏ ఇంద్రియాలైతే ఈ 5 ఇంద్రియాలు మోసం చేస్తున్నాయన్నామో, ఆ ఇంద్రియాల చేత గ్రహింపు నాకు రావడానికి వెనుక ఆధారమై ఉన్నది ఎవరు? మనస్సు. మనస్సు యొక్క ప్రకాశంలో దాని తేజస్సుతో నేను తెలుసుకుంటున్నాను, కానీ నేను చూస్తున్నానంటే రూపం చూడటం లేదు, నేను నా మనస్సు యొక్క తేజస్సు. అది వింటున్నానంటే శబ్దం వినటం లేదు, మనస్సు యొక్క తేజస్సు వింటున్నాం. వినికిడి రూపంలో తెలుస్తుంది, చూపు రూపంలో తెలుస్తుంది, వినికిడి రూపంలో తెలుస్తుంది, స్పర్శ రూపంలో తెలుస్తుంది, రుచి రూపంలో తెలుస్తుంది, ఆఘ్రాణ రూపం, వాసన రూపంలో తెలుస్తుంది. అంటే అన్ని రూపాల్లో తెలిసే మనస్సు ఈ రూపాల్లో తెలిసినంత మాత్రం చేత అది మనస్సు యొక్క తేజస్సా, వాటి యొక్క తేజస్సా? మనస్సు. ఇది తెలిసి ఉంటే అది శుద్ధమైన మనస్సు. ఎందుకు తెలియదు అంటే, కేవలం వాడిని డ్రైవ్ చేస్తుంది మనస్సు కాకుండా కోరిక. వెనుక కోరిక ఉంటే, కోరిక మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుందని ఎప్పుడైనా విన్నారా? అంటే లోకంలో కూడా ఉచ్చం నీచం మరిచిపోయేటట్టు చేస్తుంది. ఈ అధ్యాత్మ విద్య లేకపోయినా సరే కోరుకున్నాడంటే అది సాధించటానికి అడ్డదారులు తొక్కుతాడు. ఎన్ని వక్ర మార్గాలనైనా వెళ్తాడు సంపాదన కోసం. ఇప్పుడు సంపాదన కావాలని కోరిక ఉందనుకోండి, ధనం మీద ప్రీతి, వాడు ఎన్ని వక్ర మార్గాలైనా పోతాడు. లంచం తీసుకోవడం తప్పు కాదు. ఒక దొంగ ఇట్లాగే ఏమన్నాడట, దొంగతనాన్ని సమర్థించుకుంటున్నాడు. అయితే సరే బయట దొంగతనం వేరే, కానీ గుళ్ళో హుండీనే పగలగొట్టాట. హుండీని పగలగొట్టి తీసుకుంటే ఒకడెవడో అడిగాడట, మరీ కొంచెం పాపభీతైనా ఉండొద్దా, దేవుడి హుండీని కూడా వదిలిపెట్టవా నువ్వు అన్నట్ట. వాడి సమర్థన ఎట్లా ఉంటుందో చెప్పమంటారా? వాడు అన్నాడట, భగవద్గీత శ్లోకం కూడా చెప్పేశాడు వాడు. ఏమంటే, పితాహమస్య జగతః మాతా ధాతా పితామహ. అంటే ఈ జగత్తుకు నేనే తల్లి, తండ్రి, దైవం. మా నాన్నగారి తిజోరిలోంచి నేను అల్మార్లోంచి డబ్బు తీసుకుంటే తప్పేమిటన్నట్ట వాడు. అంటే కోరిక వాడిని సమర్థించుకుంది, వాడి చేసిన తప్పుని సమర్థించుకునేటట్టు చేసింది. అదేదో దొంగ గురించి చెప్తే నా గురించి కాదనుకొని మీరు అనుకోకండి. మనం చేసి అన్ని చేష్టలు కూడా అట్లాగే ఉంటాయి. మనమే ఇట్లాంటి శాస్త్రవాక్యాలను నేర్చుకుంటాం అన్నమాట. కావలసింది అంటే మనకి ఏది మన ప్రవర్తనకి సరిపుచ్చుకోవాలంటే అలాంటి శాస్త్రవాక్యాలని ఎరుకొచ్చుకొని LIC ఏజెంట్ వాళ్ళు, శ్రీహరికోట రాకెట్ వాళ్ళు చేసినట్టు భగవద్గీతలోంచి వీడు కూడా భగవద్గీత శ్లోకమే తీసుకున్నాడు. అందరికీ చౌకగా దొరుకుతుంది అనమాట. ఎవడు పడితే వాడు భగవద్గీత శ్లోకం అని చెప్పేసి ఇదే అంటాడు. కనుక ఇక్కడ శుద్ధమైన మనస్సు అంటే కోరికను నిగ్రహించి కంట్రోల్లో పెట్టుకొని ఎప్పుడైతే ఇంద్రియ తేజస్సును వాడతాడో బయట, అప్పుడు అది శుద్ధమైన మనస్సు. వాడు మోసపోడు. వీటిలాగా ఈ 5 చావడు. వాడు నిగ్రహ శక్తితో వాడి తేజస్సుని, దేహ రచనను అంటే డిజైన్ ఎట్లా చేసిందో దాన్ని వాడుకున్నవాడు అవుతాడు. లేకపోతే కొట్టుకుపోతుంటాడు అన్నమాట. ఎంతసేపు పుట్టింది చావటం కోసమే అన్నట్లుగా వీడు పరిగెత్తుతుంటాడు. మన ప్రయాణం ఎక్కడికండి? వేగంగా ప్రయాణం కదా మనది. తీరిక ఉందా ఎవరికైనా? ఇవన్నీ ఎవడు ఆలోచిస్తాడు? అంత తీరిక ఎక్కడుందండి? అసలు ఏ వయసులో కూడా తీరిక లేదు. పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎవరిని ఏం అనలేకుండా ఉంది. ఏ వయసులో కూడా తీరిక లేదు. చివరికి చచ్చిపోయేటప్పటికి కూడా మళ్ళీ ఇంకా కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా ఆడవాళ్ళు అయితే చక్కగా మనవరాళ్ళని చూసుకోవటంలోనే బిజీగా ఉంటారు. మగవాళ్ళు కూడా అంత సేవలు చేయకపోయినా కూడా ఇలాంటి వాటి మీదనే
ఇప్పుడు అప్పుడంటే బిజీగా ఉండి మనవడు ఆడే ఆటలు వాడి లీలలు చూడలేకపోయాను, ఇప్పుడేమో తీరిగ్గా కూర్చొని చూస్తాను అంటాడు. అంటే వాడికి ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనకి ఇంకా తీరిక దొరకలేదు. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. మరి 100 సంవత్సరాలే ఆయుష్ పెట్టారు, అదేమో టక్కున అయిపోతుంది, చూస్తూనే అయిపోతుంది. కాస్త ఎక్స్టెన్షన్ ఇస్తే, ఇప్పుడు సైంటిస్ట్ ఏదైనా కనుక్కొని ఎక్స్టెండ్ చేశాడు అనుకోండి లైఫ్ స్పాన్ 100 నుండి 150, తిరిగి వస్తుంది ఎవరికైనా రాదు. అంత బిజీ పర్సనాలిటీస్ కాబట్టి వాడి గురించి వాడికి ఆలోచించి అస్సలు తీరికలేదు కాబట్టి వాడు మోసపోతున్నాడు. అదే ఇప్పుడే అంటే మీరు ఇంత బిజీగా ఉన్న మీ జీవితంలో కూడా కేవలం దృష్టి మార్చేసుకుంటే, కోరికను కాస్త నిగ్రహించి ఇదే ఇంద్రియాలను ఇదే దేహాన్ని వాడుకోవచ్చు. అప్పుడు మోసపోరు, అప్పుడు మరణం ఉండదు, అమృతత్వాన్ని పొందుతాడు ఆ జీవుడు. అంటే దేహం చచ్చిపోతే నేను చచ్చిపోననే ఆ స్పష్టత వచ్చిందంటే ఏ భయం లేదు వాడికి. అందరికీ మరణ భయమే కదా ఉంది. పోయిన వారం మననే చేసాం, అందరికీ భయం మరణం గురించే కదా. అది పోతుంది, సింపుల్. దానికి ఏమైనా కష్టపడాలనుకుంటున్నారా మీరు? ఏం లేదు, చాలా సింపుల్. కొంచెం నిగ్రహం ఉండాలంతే, కొంచెం నిగ్రహం, కొంచెం ఎరుక, కాస్త తెలివి పెట్టి పనిచేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, అంతే. ఇంత సింపుల్ థింగే సాధన అంటే, ఇంతే, ఇంకేం లేదు. చేస్తారా మరి? ప్రాక్టికల్ క్లాస్ తర్వాత అప్పుడు చెప్దాం సాధన అంటే ఏం చేస్తాను. చెయ్యాలి, ఏముండదు అందులో. ఇప్పుడు కూడా సుఖంగా ఉంటుంది, తర్వాత కూడా ఇన్ష్యూరెన్స్ అది. కాబట్టి ఇక్కడ మనోమయ కోశం యొక్క తేజస్సుని గుర్తించి దేహ రచన ఎందుకు ఇట్లా ఉంది, ఇంత సాఫిస్టికేటెడ్ రచన ఎట్లా ఉంది అన్న దాన్ని అర్థం చేసుకొని జీవితం గడపాలి. తెలియకుండా మనం డిజైన్ తెలియకుండా వాడుకుంటే ఎట్లా ఉంటుందంటే, రిపేర్ వచ్చినా దాన్ని మార్చుకోలేము. రిపేర్ చేయాలంటే డిజైన్ తెలియాలి, రిపేర్ చేసుకోలేము, పాడైపోతే వాడుకోలేము, ఏది చేయలేము. అంత పరాధీనమే, ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడాలి టెక్నీషియన్. మన దేహ రచన మనకు అర్థమైతే ఎట్లా కావాలంటే అట్లా దాన్ని మాడ్యులేట్ చేసుకుంటూ వాడుకోవచ్చు. ఇంతే సాధన అంటే. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఓం తత్ సత్.